ఇప్పుడు ఏ విధంగా చూసినా కూడా వాళ్ళ పరిపాలన 10 సంవత్సరాల గత పరిపాలన ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళకి అటువంటి ఆలోచన అలాంటి విధానమే పోతుంది. హరీష్ రావు గురించి చెప్తే తెలంగాణ ఉద్యమం పేరిట 1200 మంది బలిదానాలకు హరీష్ రావే కారణమని నేను అంటా. ఎందుకంటే గ్యాసులను పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదన్న మేధావి హరీష్ రావు. అట్లా 1200 మంది బలిదానాలు చేయడానికి హరీష్ రావే అందరూ ఈ రోజున ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదనకు బాధకు బాధ్యులు ఎవరంటే హరీష్ రావు. హరీష్ రావు ఇలా మాట్లాడము ఎంతవరకు సమంజసం? మేము చేసేది ప్రజా పరిపాలన. మేము ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం ఆ రోజున. ఈ రోజు కూడా ఇంత మంచి ప్రజాపాలన చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఓర్వలేక భయపడుతూ భయాందోళనకు గురవుతూ వాళ్ళ దోసుకున్న ఆస్తులను మేము మళ్ళా ప్రజల ముందు పెట్టి వాళ్ళని ఎక్కడ శిక్షలను వాళ్ళకు వేస్తామో వాళ్ళ శిక్షకు అరువులే వాళ్ళ శిక్షలను ఎలా మేము వేస్తామని భయపడి ఆ భయానికి ఇలాంటి మాటలు పేలుతున్నాడు. మేము ఎప్పుడు ప్యాలెస్ కు సంబంధించిన పరిపాలన సాగించలేదు. అది సంబంధించింది ఏంటంటే అక్కడ ఉన్న అధికారులకు వాళ్ళ గైడ్ లైన్స్ ఇవ్వడానికి మాత్రమే అన్న. అక్కడ ప్రతి క్షణం మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్, కార్యకర్తలు మీ ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు మాకు అధికారం వచ్చినప్పుడు మేము ప్రజల లోపల ఉంటున్నాం కదా. ఇవాళ ప్రజల స్పందన చూస్తే అర్థం కావట్లేదా హరీష్ రావుకి? అందులో మాకు స్పందిస్తున్న ప్రజలను చూసి ఓర్వలేక అందులో కొంతమందిని ఎగదోసి వాళ్ళకు అనవసరమైన అక్కడ డిస్టర్బెన్స్ చేయడానికి ఇలా పూనుకుంటూ ఇంకా మళ్ళీ పైనుంచి మేము ప్యాలెస్ పరిపాలన చేస్తున్నామనే మాటలు ఏదైతే ఖండిస్తున్నా